ఈరోజు వార్షిక పూజ అందుకున్నటువంటి మన నర్సిరెడ్డి దివ్య చరణములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ అట్లా ఆస్థానంలో ఉన్నటువంటి ఒక అమ్మగారి యొక్క దివ్య చరణములకు మాతృమూర్తికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ పీఠాన్ని ఉద్ధరించేటటువంటి పవిత్రమైన సుపుత్రుడు ఈ పీఠం ఉద్భవించిన వారి యొక్క దివ్యశరణములకు నమస్కరిస్తూ వేదిక పైన కూర్చున్నటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా దివ్యచరణములకు నమస్కరిస్తూ ఆత్మీయ గురు బంధువులందరికీ కూడా గురు చరణ స్మరణీయ వందనం. అయితే చాలా చక్కగా ఈ బోధకు రావాలంటే బేస్మెంట్ చాలా అవసరమే. బోధన చెప్ప పరిపూర్ణంగా చెప్పేది పెద్దలు చెప్తారు. సాంఖ్యం యొక్క సూత్రము మొదట స్వరూపము నేను కావాలి. సృష్టి విధానము తన నిర్ణయం అయినప్పుడే ఈ పూర్ణ బోధకు అధికారి అవుతాడు. చక్కగా కొంతవరకు ప్రాక్టికల్గా చేస్తే ఇంకా కూడా బాగుంటుంది. చాలా సంతోషము. అయితే ముఖ్య విషయం నేను సమయం కూడా కాలాతీతమైంది కానీ 2 నిమిషాలు చెప్పుకుంటా. మన ఎన్నో బోధల కన్నా అందరి బోధలు ఉన్నాయి కాదన్న వాళ్ళందరూ కూడా కొడుతుండాలి పెట్టుకున్నాము. వాళ్ళ నుంచే మనకు జ్ఞానం ఉద్భవం అవుతుంది. ఈ యొక్క బోధ అక్షర బోధ అంటే జ్ఞానాతీతమైనటువంటిది. కాబట్టి ఈ సిద్ధాంతము మనకు అహం అనేటటువంటిది చాలా గొప్పది. జన్మ జన్మాల నుంచి అహం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అట్టే అహం పోవాలంటేనే మన జన్మ ఇతరులకు ప్రయాణం చేయాలి కానీ లేకపోతే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మన సిద్ధాంతంలో మనం చెప్పుకుంటాం ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్య సర్వోపప్లవ రహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమాస్మి అహం పదార్థరహిత. మన అసలీల లేగురు సాంప్రదాయ శ్రీగుల శివరామ దీక్షితుల సిద్ధాంతము అహం పదార్థరహితమైనటువంటిది. జనన మరణ భ్రాంతిరహితమైనటువంటి సూత్రం. కాబట్టి గీతలు కూడా చెప్తాడు ఇదే మాటని. భగవద్గీతలు ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే సర్వధర్మాలు పరిత్యజ్యామానేకం శరణం వ్రజ అహం పా సర్వ పాపిత్వో మోక్షించండి. కృష్ణ భగవాన్ కూడా అసలు అక్కడ కూడా సర్వ పాపమైనటువంటి అహమది. అహం పోవాలంటే మాత్రమే శరణబంధు. అహం సైతం అంటే మళ్ళీ జన్మలు ఎక్కువ అవుతారు. కాబట్టి ఇక్కడ కూడా అహం పదార్థరహితం. అహం పదార్థం అంటే ఏమనేది మనము ఒక్కసారి ఆలోచించాలి. అహం ఒక పదార్థం. అహం ఎలా ఉంటుంది, అహం ఎక్కడ ఉంటుంది? ఒకసారి మనము ప్రయాణం చేస్తే అహము పెద్దల ద్వారా మనకు అది అందుకోబడుతుంది. ఎందుకంటే మనకి కంటికి కనపడేటటువంటి ఒక ఇప్పుడు సాంఖ్యం చెప్పారు. ఈ సాంఖ్యానికి మూలం ఎక్కడి నుంచి వచ్చేసిందంటే ఒక బ్రహ్మ. ఎలా వచ్చింది? అన్నిటికీ మూలమైన వస్తువే బ్రహ్మమని, ఆత్మయని, అహమని దానికే చెప్పవచ్చు. ఎందుకంటే అది పిండాండానికి ఈ పిండోత్పత్తి మూలమైన పదార్థం దానికి అహమని చెప్పవచ్చు. అదే ఇన్ని అవతారాలు వచ్చేసింది. పిండములకు మూలము శుక్లసంతములు, శుక్లసంతము మూలము అన్నము, అన్నము మూలము ఓషధులు, ఓషధులకు మూలము పృథివీ, పృథివీకి మూలము జలము, జలము మూలము అగ్ని, అగ్నికి మూలము వాయువు, వాయువుకు మూలము ఆకాశం. ఆకాశం గొప్ప మూలం ఏమిటంటే ఆత్మ అని చెప్పాలి. అది పెద్ద అహము. అహం పదార్థం అంటే అదే. అట్టి పదార్థాన్ని గురుముఖత ఎరిగి ఓ నా సుస్వరూపం ఏది కదా, అదే బ్రహ్మణవర వక్త అవక్త మాకు చెప్పారు సృష్టి విధానం. అక్కడి నుంచి వస్తే మళ్ళీ అక్కడికి పోవాల్సి వస్తుంది. ఆరోహణ అవరోహణ పద్ధతులు కాబట్టి ఈ ఆరోహణ అవరోహణ రెండు కూడా దేని యొక్క స్థితే
అచల గురు పాదములే. అందుకని అచల గురు పాదములే అంటే ఆ పదమే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పదములు రెండు. గురు పాదములు పట్టుకున్న గురు పదం అర్థమవుతుందా? అప్పుడు గురు పదం వెళ్ళాలి. అంటే పదం అనేటటువంటి భావాన్ని ఓహో ఇది కదా అహం పదార్థం, అది అన్నిటికీ మూలమైంది కదా, మరి దానికి ఏమైనా మూలం ఉందా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. దానికేమైనా మూలం ఉందా ఆలోచన చేస్తే ఎలా ఉంది? ప్రజ్ఞానం బ్రహ్మం నేనే, అహం బ్రహ్మశివి నేనే, తత్వమసి బ్రహ్మ నేనే, అయం ఆత్మబ్రహ్మం నేనే. అన్నిటికీ మూలమైనటువంటి శక్తి సామర్థ్యం దానికి ఉంది కాబట్టి నేను అంతలో అహస్వరూపాన్ని కదా. కానీ అది నేనేమన్నాను, అట్టి నేను గురు చరణములందు అహమనే పదార్థాన్ని, అహమని నేను, నాకు మూలం ఏమన్నా ఉందని అప్పుడు ఆలోచించగలను. తనకు తాను విచారం చేస్తే తన మూలం కోల్పోయినప్పుడే అప్పుడే సద్గురు చరణములకు శిష్యుడు అవుతాడు. అంతవరకు కాడు, కానీ భక్తుడయ్యే ఉంటాడు. శిష్యులు కావాలంటే అందరు శిష్యులు అయితేమంటాము, కానీ భక్తులై ఉంటాడు. ఆంజనేయ భక్తులు, శివ భక్తులేక. కానీ అట్టి పదార్థ రైత పట్టుకున్నప్పుడే గురువుకు శిష్యులు అవుతారు. ఈ అన్నతో బాగా నేను వ్యక్తపరుచున్నా, అందరు శిష్యులే, కానీ కావదన్నది కాదు. ఎందుకంటే గురుచరణం అస్తమస్తకం సోకిన తర్వాత వాడు పవిత్రుడే. కానీ కొంచెం విజ్ఞానం కొంచెం ప్రేరేపణ చేసుకుంటే మనం అందరం కూడా ఆ స్థానంకి వెళ్ళి అట్టి స్థానాన్ని కూడా గురుపాదములకు అర్పణ చేసినప్పుడే అప్పుడే నేననే అహము సువర్ణ పుష్పముగా, సువర్ణం అంటే ఎన్ని పదార్థాలు ఎన్ని వస్తువులు అవుతావో నేననే అహం ఒక ఆత్మ ఉంటే అన్ని పదార్థాలు నేనై ఉంటాను. కాబట్టి అట్టు నేనే అమ్మగారి యొక్క దివ్య చరణములకు సువర్ణ పుష్పములు వాక్యములు సమర్పించుకుంటూ తప్పులున్న పెద్దలు సవరిస్తారు. కాబట్టి వారికి నేను సవరించుకుంటాను. మాచాల దాసన తిమ్మప్ప గారు వాళ్ళు చెప్పిన కూడా అనుభవపేతమైనది. మరి అహం అంటే అహం గురించి కూడా శిష్యులై అహం పొంది ఉంటున్నారని, అలా శిష్యులై సాంఖ్యం తారకం మనస్క మహావాక్యం నేర్చుకొని కొంచెం కష్టపడుతూ ఈ అహం పదార్థ రైతాన్ని పొందాలని వాళ్ళు చక్కగా బోధించినట్లు వాళ్ళకి ధన్యవాదాలు.